సన్ స్క్రీన్. అందరూ సన్ స్క్రీన్ పెట్టుకోవాలి అంటారు గానీ, సన్ స్క్రీన్ ఎందుకు పెట్టుకోవాలి అని ఎవ్రీబడీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శిల్ప. సో, ఈరోజు వీడియోలో నేను సన్ స్క్రీన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అనమాట. సన్ స్క్రీన్ అంటే మనకి ఎలా యూజ్ అవుతుంది, హౌ టు యూజ్, వెన్ టు యూజ్, వై టు యూజ్, ఎవ్రీథింగ్ అరౌండ్ ఇట్స్ ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను అనమాట. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఫస్ట్ థింగ్ ఫస్ట్, వాట్ ఈస్ సన్ స్క్రీన్? పేరులోనే సన్ స్క్రీన్ అని ఉంది కదా మనకి. సో, వాట్ ఈస్ సన్ స్క్రీన్? సన్ స్క్రీన్ అంటే మనకి మేబీ ఇట్స్ అ జెల్ కన్సిస్టెన్సీ, క్రీమ్ కన్సిస్టెన్సీ, మనం టాపికల్గా అప్లై చేసుకునేది అనమాట. విచ్ కెన్ ప్రొటెక్ట్ అవర్ స్కిన్ ఫ్రమ్ ద సన్. మనకి చిన్నప్పుడు చదువుకున్నాం కదా, యూవీబీ రేడియేషన్స్ సన్ నుంచి వస్తాయని చెప్పి, అవి చాలా హార్మ్ఫుల్ రేడియేషన్స్ అని కూడా మనం చదువుకున్నాం కదా. సో, అవి మన స్కిన్ మీద పడకుండా ఈ సన్ స్క్రీన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. దీంట్లో డిఫరెన్స్ ఉంటాయన్నమాట. మనకి దాంట్లో టైప్స్ ఉంటాయి. జెల్ కన్సిస్టెన్సీ ఉండొచ్చు, క్రీమ్ కన్సిస్టెన్సీ ఉండొచ్చు. ఇప్పుడు స్టిక్తో కూడా సన్ స్క్రీన్ అప్లై చేసుకునేది వస్తుంది. ఈవెన్ స్ప్రే కూడా వచ్చేసింది. సో, ఇవన్నీ మనకి సన్ రేస్ అనేవి మన స్కిన్ మీద పడకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. నథింగ్ బట్ ఇట్స్ యాక్ట్స్ యాజ్ ఎ స్క్రీన్ బిట్వీన్ అవర్ స్కిన్ అండ్ ద సన్. సో, దట్ ఈస్ సన్ స్క్రీన్. సో, నెక్స్ట్ వచ్చేసి వై, ఎందుకు యూజ్ చేయాలి మనం సన్ స్క్రీన్? సో, ఎందుకు యూజ్ చేయాలి అంటే మనకి స్కిన్కి డ్యామేజ్ చేయకుండా ఉండాలి. ఆ సన్ రేస్ అనేవి మన స్కిన్కి డ్యామేజ్ చేయకుండా ఉండాలంటే డెఫినెట్గా సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. సన్ స్క్రీన్ యూజ్ చేయకపోతే ఇన్ ఫ్యూచర్ మనకి స్కిన్ బర్న్, సన్ బర్న్ వేరు, స్కిన్ బర్న్ వేరు. సన్ బర్న్ అంటే మొత్తం ఇట్లా ప్యాచెస్ లాగా డార్క్నింగ్ అవుతుంటుంది అనమాట, సన్ రేస్ డైరెక్ట్గా స్కిన్ మీద పడి. సో, అది మనము ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. స్కిన్ క్యాన్సర్, మనకి యూవీబీ రేడియేషన్స్ అనేవి చాలా హార్మ్ఫుల్ ఉంటాయి. సో, ఆ రేడియేషన్స్ మన స్కిన్ మీద పడితే మన స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అలాగే ప్రీమెచ్యూర్ ఏజింగ్, అంటే చాలామందిని చూస్తుంటాం కదా, వాళ్ళు 30s 40sలో ఉంటారు కానీ వాళ్ళు చాలా ఏజ్డ్గా కనిపిస్తారు. దట్ ఈస్ ద రీజన్, వాళ్ళ సన్కి చాలా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వాళ్ళ స్కిన్ అనేది త్వరగా ఏజింగ్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. నథింగ్ బట్ వ్రింకిల్స్, ఇక్కడ వ్రింకిల్స్ వస్తాయి. ఏజింగ్ సైన్స్ ఫైన్ లైన్స్ అంటారు కదా, సో అలాంటి లైన్స్ వస్తాయి అన్నమాట. అది ఏజింగ్ సిమ్టమ్స్ అవి. సో, ప్రీమెచ్యూర్ ఏజింగ్ అనేది కూడా సన్ స్క్రీన్ యూజ్ చేయకపోవడం వల్ల వస్తుంది. అందరికీ వస్తుందని నేను అనను, బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ప్రీమెచ్యూర్ ఏజింగ్ అనమాట. సో, డెఫినెట్లీ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. సో, ఇప్పుడు మనము యూవీఏ రేడియేషన్స్ అండ్ యూవీబీ రేడియేషన్స్ అని విన్నాం కదా. యూవీఏ రేడియేషన్స్ ఏంటంటే మన స్కిన్ మీద ఏజింగ్ త్వరగా రావడానికి, ట్యానింగ్కి, వాటికి అది ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. యూవీఏ రేస్ మన స్కిన్ మీద డైరెక్ట్గా పడితే స్కిన్లో ట్యానింగ్ రావడము, త్వరగా ఏజింగ్ సిమ్టమ్స్, సన్ బర్న్ అలాంటివి రావడానికి యూజ్ అవుతుంది. యూవీ రేడియేషన్స్ అనేవి చాలా డేంజర్. అవి మన స్కిన్ క్యాన్సర్ కి దారి తీస్తుంది అనమాట. స్కిన్ క్యాన్సర్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అవి డైరెక్ట్గా మన స్కిన్ మీద పడితే అది మేబీ స్టార్ట్స్ విత్ సింపుల్ సన్ బర్న్ లాగా స్టార్ట్ అయ్యి దాన్ని మనం సరిగ్గా ట్రీట్ చేయకపోతే స్కిన్ క్యాన్సర్ లాగా కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో, అంతవరకు తెచ్చుకోకుండా మనం వీ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ సమ్ గుడ్ సన్ స్క్రీన్. సో, మనం సన్ స్క్రీన్ పెట్టుకున్నప్పుడు సన్ స్క్రీన్లో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఉంటాయో అవి మనకి బ్లాక్ లాగా పనిచేసి సన్ రేస్ అనేవి పడ్డప్పుడు అవి ఏదర్ రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోవడము, లేకపోతే అది అబ్జర్వ్ చేసుకోవడము, అండ్ లేటర్ ఆన్ మనం ఫేస్ వాష్ చేసినప్పుడు అవి బయటికి రావడం అట్లా జరుగుతుందన్నమాట. మన స్కిన్లోకి పెంట్రేట్ కాకపోవడం వల్ల మనకి స్కిన్ క్యాన్సర్, స్కిన్ బర్న్స్, ప్రీమెచ్యూర్ ఏజింగ్ అలాంటివి రాకుండా ఉంటాయి. సో, నెక్స్ట్ వచ్చి విచ్ సన్ స్క్రీన్ టు చూస్. అసలు మనం సన్ స్క్రీన్ పెట్టుకోవాలని ఫిక్స్ అయినాము, ఎందుకు పెట్టుకోవాలో తెలిసింది, మనం ఏ సన్ స్క్రీన్ పెట్టుకోవాలో తెలియాలి కదా. సో, మనకి ఇందులో టైప్స్ ఉంటాయి అన్నమాట. సన్ స్క్రీన్ చాలా కంపెనీస్ ఇప్పుడు వస్తున్నాయి. అన్ని కంపెనీస్లలో PA30+ ఉంది. 3+ అయితే మినిమం యూజ్ చేయాలి. ఆ ప్లస్ ఏంటంటే సింబల్, ఆ సన్ స్క్రీన్లో ఇంగ్రీడియంట్స్ మనకి ఎంత బాగా మన స్కిన్కి బ్యారియర్ లాగా యాక్ట్ అవుతాయి అన్నట్టు. ఎన్ని ఎక్కువ ప్లస్ ఉంటే
అంత మన స్కిన్‌ని ఆ సన్‌స్క్రీన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుందనమాట. PA++ అనేది. సో, ఇదొక జాపనీస్ మెజర్‌మెంట్ సిస్టము. మన స్కిన్‌ని ఎంతవరకు ఆ సన్‌స్క్రీన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అని తెలుసుకోవడానికి ఇది జాపనీస్ సిస్టమ్ అనమాట. PA++ అనేది. సో, 30++ ఉంటాయి, 40 ఉంటాయి, 25 ఉంటాయి, 10 కూడా ఉంటాయి చాలా మటుకు. బట్ ఐ సజెస్ట్ ఒకవేళ మీరు ఇంట్లోనే ఉంటారు, బయటికి ఎక్కువ వెళ్లరు అనుకుంటే 30 PA++, అట్‌లీస్ట్ 3+ ఉండాలి. ఒకవేళ 4+ ఉన్నా నో వరీస్. ఒకవేళ మీరు బయటికెళ్తుర్రు, సన్ ఎక్స్‌పోజర్ ఎక్కువుందనుకుంటే డెఫినెట్‌గా 50++ PA++ తీసుకోండి. ఎందుకంటే మనకి అది ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తుంది బయటుంటే. ఇంట్లో ఉంటే మనకు స్టిల్ కొంచెం తక్కువ యూజ్ అవుతుంది. బయటికెళ్ళినప్పుడు ఖచ్చితంగా 50 యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ PA 4+ ఉండేటట్టు చూసుకోండి. సో దట్ మన స్కిన్‌కి ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ సన్‌స్క్రీన్ అయినా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు అందులో యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ 2 ఉంటాయి. జింక్ ఆక్సైడ్ అండ్ టైటానియం డయాక్సైడ్. ఈ 2 మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అనమాట. మన స్కిన్‌కి సన్ డ్యామేజ్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి ఇవి బేస్ అనమాట. సో మిగిలినవన్నీ చాలా మినరల్స్ ఉంటాయి, ఆయిల్స్ ఉంటాయి, మాయిశ్చరైజర్ ఎవ్రీ కంటెంట్ ఉంటుంది సన్‌స్క్రీన్. అండ్ ఆఫ్టర్ ఆల్ మనం ఒక క్రీమ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి దాంట్లో చాలా రకాల ఆయిల్స్, క్రీమ్స్ అన్నీ యాడ్ చేస్తారు. దీంట్లో మెయిన్ యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి జింక్ ఆక్సైడ్ అండ్ టైటానియం డయాక్సైడ్. ఇవి 2 మనం ఆ సన్‌స్క్రీన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇవి 2 ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే మన స్కిన్‌కి చాలా మంచిదనమాట. సో బేసికల్లీ అది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది ఎక్కువ యూవీ రేస్ మన స్కిన్ మీద పడకుండా. సో ఆఫ్టర్ మనం సన్‌స్క్రీన్ పెట్టుకుంటాము. ఎవ్రీ 2 అవర్స్‌కి ఎస్పెషల్లీ బయట ఉంటే ఎవ్రీ 2 అవర్స్‌కి మీరు మళ్ళీ అప్లై చేయాలి. ఎందుకంటే మనకి అది వెళ్ళిపోతుంది, స్వెట్ వస్తుంది ఎక్సెట్రా, ఎక్సెట్రా. సో మనం 2 అవర్స్‌కి ఒకసారి మళ్ళీ సన్‌స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. బయట ఉంటే, ఇంట్లో ఉంటే మీకు ఎక్కువ స్వెట్ వస్తే డెఫినెట్‌లీ అప్లై చేసుకోవాలి. మీరేదైనా యాక్టివిటీస్‌కెళ్తుర్రు, జిమ్‌కెళ్తుర్రు డే టైమ్‌లో వెళ్తే డెఫినెట్‌గా సన్‌స్క్రీన్ అప్లై చేసుకొని వెళ్ళండి. స్వెట్ వల్ల కూడా మనకి అది వెళ్ళిపోయి సన్ రేస్ అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందనమాట. సో డెఫినెట్‌లీ సన్‌స్క్రీన్ అయితే ఎవ్రీ 2 అవర్స్‌కి అప్లై చేసుకోండి. 50 PA+++లోనే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎవ్రీ 2 అవర్స్‌కి అప్లై. ఫైనల్ అప్లికేషన్. అసలు సన్‌స్క్రీన్ ఎలా అప్లై చేసుకోవాలి? చాలామంది జస్ట్ అప్లై చేసుకొని ఫేస్‌కి పెట్టుకుంటారు. నేను చూపిస్తాను ఎలా అప్లై చేసుకోవాలని ఇక్కడ పక్కన చూపిస్తాను. సో జనరస్ అమౌంట్ తీసుకోండి. ఫేస్‌కి, మంచిగా నెక్‌కి, మీ స్కిన్ అయితే ఎక్కడైతే ఎక్స్‌పోజ్ అవుతుందో హ్యాండ్స్‌కి అంతా మంచిగా అప్లై చేసుకోండి. ఫేస్ అండ్ నెక్ ఎవ్రీథింగ్ కవర్ చేసుకోండి. సన్‌స్క్రీన్ ఈజ్ ఎ మస్ట్. డెఫినెట్‌గా యూజ్ చేయండి. నేను అంతకుముందు యూజ్ చేసేదాన్ని కాదు. ఒక 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నా స్కిన్ చాలా మంచిగా రెస్పాండ్ అవుతుంది. అంతకుముందు స్కిన్ మీద టెక్స్చర్ ఉండేది అండ్ చాలా అన్‌ఈవెన్‌గా అనిపించేదనమాట. సో ఇప్పుడు మంచిగుంది స్కిన్. సన్‌స్క్రీన్ నేను 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నా. అందుకే నేను ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. అంతకుముందు నేను యూజ్ చేసేదాన్ని కాదు. ఈ మధ్యలో మనకి సోషల్ మీడియా కావచ్చు, అదర్ ప్లాట్‌ఫామ్స్ కావచ్చు, మనకి అవేర్‌నెస్ ఉంది సన్‌స్క్రీన్ గురించి. చాలామంది ఇన్‌ఫ్లుయెన్స్ చెప్తున్నారు. బట్ దాని గురించి చదివి తెలుసుకుంటే మనకి యూజ్ ఎక్కువగా ఉంటుంది కదా! సో నాకు తెలిసింది నేను షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.